లార్డ్ హీల్ మీ, నన్ను స్వస్థపరచు ప్రభువా. ఈరోజు బహుశా నీకు ఒక స్వస్థత అవసరమా? ఎన్నో రోజులుగా లేదా ఎన్నో నెలలుగా లేదా ఎన్నో సంవత్సరాలుగా ఒక రోగంతో నువ్వు పడి ఉన్నావా? ఇంకా దీనికి స్వస్థత లేదు అని అనేక మంది చేతులు ఎత్తేశారా? నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమంది ఏదీ లేదు. ఆయన తన రక్తాన్ని కార్చడం ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను ఆత్మరక్షణలో నడిపించడానికి, రెండవది మనల్ని స్వస్థపరచాలని యేసుప్రభువు ఆశిస్తున్నాడు. స్వస్థత కేవలం నేను శరీరం గురించి మాట్లాడడం లేదు. చాలామందికి మానసిక స్వస్థత అవసరమైంది. విపరీతమైన కృంగుదల, వేదన, నెమ్మది లేని పరిస్థితి, కలవరము, ఆందోళన, నిద్ర పట్టలేని పరిస్థితి, కుటుంబ గొడవలు, భర్తతో గొడవ కావచ్చు, భార్యతో గొడవ కావచ్చు, కొడుకు కోడలతో గొడవ కావచ్చు, లేదా కూతురు అల్లుడితో గొడవ కావచ్చు. ఈ గొడవల మధ్యలో మనశ్శాంతి లేక ఇంకా చచ్చిపోతే బాగుండు, నేను బ్రతికే వరకు ఉపయోగం, నేను బ్రతికేమి సాధించాలనే ఆ భయంకరమైన కలవరము, డిప్రెషన్లో చాలామంది వెళ్తుంటే యు నీడ్ హీలింగ్ టుడే. ఈరోజు నీకు స్వస్థత కావాలి. యేసు ప్రభు నీకు ఆ స్వస్థత దయచేయబోతున్నాడు. ఆయన నువ్వు చేయాల్సిందో ఒక్కటే, ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు తప్ప ఎవరు లేరు నాయన, నీవే నా ఆశ్రయం ప్రభువా, యు ఆర్ మై హీలర్ లార్డ్, నీవే నా స్వస్థపరిచే దేవుడు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకో గట్టిగా. దేవుడు నిన్ను స్వస్థపరిచి తన మహిమార్థమైన నిలబెడతాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి టెస్ట్ని దేవుడు ఒక టెస్ట్ మునిగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను స్వస్థపరిచే దేవుడు ఆయన. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచి తన మహిమార్థమై వారిని వాడుకున్నారు.